రోజు పెరుగు తింటున్నారా? ఏ లాభాలుంటాయో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. రోజు పెరుగు తినడం కాదు, తాగితే ఏమవుతుందో తెలుసా? కొందరికి పెరుగు అనేది ఇష్టం ఉండదు. మరికొందరికి మొత్తం అన్నం తిన్నాక ఒక ముద్ద పెరుగన్నం తినందే తృప్తిగా అనిపించదు. రోజు పెరుగు తినడం కంటే తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. పెరుగులో ఉండే ప్రయోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా పెంచేందుకు సహాయపడుతుంది. మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలను నివారిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని తేమగా చేసేందుకు అద్భుతమైన పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది. పెరుగులో క్రొవ్వు తక్కువగా ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇందులోని క్రొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులోని ప్రోటీన్స్ అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. కాబట్టి బరువు కూడా తగ్గుతాడు. ఇక ఇందులోని కాల్షియం తలనొప్పి తగ్గిస్తుంది. పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలకు, దంతాలకు చాలా మంచిదండి. కొంతమందికి గుండెలో మంట, అసిడిటీ, కడుపులో ఉబ్బరం వంటి చాలా సమస్యలు వస్తాయి. వీటి కారణంగా చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వారు రెగ్యులర్‌గా పెరుగు తింటే సమస్య తగ్గుతుంది. పెరుగులో ప్రొబయోటిక్స్ జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. పెరుగు మాత్రం అస్సలు ఎలా తినకూడదు. అది మీకు తెలుసా? పెరుగుని ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పటికీ అది 1, 2 రోజుల కంటే ఎక్కువగా ఉంచి తినొద్దు. దీనివల్ల కొన్నిసార్లు కడుపు నొప్పి వస్తుంది. మీకు అలర్జీ ఉన్నా కూడా తినకూడదు. దీనివల్ల అలర్జీ పెరుగుతుంది. పుల్లని పండ్లతో అస్సలు తినకూడదండి. అర్థమైందా? పెరుగులో ఎన్ని లాభాలున్నాయో అలాగే నష్టాలు కూడా ఉన్నాయండి. తప్పక రోజు పెరుగు తినండి.